ఫలక్నామా దాస్ అన్నకి సీనియర్ హీరో అర్జున్ సర్జాకి ఎందుకో పడతలేదు అనిపిస్తుందిలా. ఎందుకంటే అంటే కయ్యమే, అంటే జగడమే అన్నట్టే ఉన్నదట ఇద్దరి నడుమ. గప్పుడెప్పుడో ఇద్దరు కలిసి సినిమా కూడా చేద్దాం అనుకుర్రు. హీరోయిన్ కూడా అర్జున్ బిడ్డనే. మన దాస్‌కు బిడ్డని జోడించి సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు. అన్ని మంచిగానే ఒప్పందాలు చేసుకుర్రు. షూటింగ్ కూడా షురువు అయినంక మరి ఏమైందో తెలవదు గాని, గిదంతా మనతోని కాదని విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి మరి సీనియర్ హీరో ఇజ్జత్ అంత తీసి గంగల వారేసిండు. మరి ఆ సీనియర్ ఊకుంటాడా? సినిమా చేస్తానని చెప్పి నడుమిట్లా జారుకున్నది హీరోనే అని చెప్పబట్టే. అవునే పిల్ల, గీ పంచాయ్ అంతా ఒడిసి శాంతి తినాలైంది కదా, మళ్ళీ ఎందుకు షాల్ చేస్తున్నావు, నీకేం పనిపాట లేదా అనుకునేరు. అందుకే ఆత్రం ఆపి నేను చెప్పేది పురా ఇనుండ్రి. ఇక మన దాసన్న జయనన్న ఆ సినిమాను ఇంకొక హీరోని పెట్టి ఎట్లనో అట్లా కథం చేసిండు అర్జున్ సర్జా. సినిమా విడుదలకి తారీఖు కూడా ఫిక్స్ చేసిండు. బానే ఉంది కదా అంతా, ఇంకేమైంది, ఇంట్లో ఏమి చంత్రం ఉంది అనే కదా మీ డౌట్ అనుమానం. ఈడనే ఉంది అస్సలు కథ. సీతాపయనం అనే ఆ సినిమా విడుదల తేదీని సరిగ్గా మన దాస్ ఫంకీ సినిమా రిలీజ్ అయిన ఒక్కరోజు తర్వాతకి ప్లాన్ చేసిండు. అస్సలు ఫిట్టింగ్ పెట్టిండు అర్జున్ సర్జా. చూడురిగా ముచ్చట ఎట్లుందో. ఈ ఇద్దరు పంచాది ఓడిచింది, ఎవల సినిమాలు చేసుకురా అనుకునే లోపే మళ్ళొక్క దినం తేడాతోని రిలీజ్ అవుడేందని నారాజైతురు దాసన్ని ఫ్యాన్స్ అంతా. అసలే అనుదీపు విశ్వక్సేన్ కాంబో కోసం వేయి కళ్ళతో ఎదురు చూడబట్టే కామెడీ ఎట్లుంటదో అని. మరి కావాలని తన సినిమాను విశ్వక్ ఫంకీకి పోటీగా రిలీజ్ చేస్తుండా, లేకుంటే ఫంకీ కంటే తన సినిమానే బెటర్ అని చూపియనికి గిట్లా ఆలోచన చేసిండ్రా మనకు తెలియదు కానీ, మొత్తానికి సీతాపయనం సినిమా జనాల నోట్లలో కూడా గట్టిగానే నాంతుంది. చూడాలి ఎవరు గెలుస్తారో. సంక్రాంతి పండుగకు ఊరు పయనానికి రెడీ అవుతున్న పట్నం పబ్లిక్. తెలంగాణ సర్కారు మీకు శుభవార్త చెప్పింది. పండుగ జరుపుకునే దానికి ఊర్లకు జనమంతా తరలిపోతారు కాబట్టి రద్దీ ఎక్కువైతుందని రేవంత్ రెడ్డి సర్కార్ 6431 స్పెషల్ బస్సులు నడపబోతున్నదట. తక్కువ బస్సులుంటే సీట్లు దొరకక పాటలు పడాల్సి వస్తుందని ఈ సౌలత్ పెంచిండట. అబ్బా, ఎంత మంచి ఆలోచన చేసిందో కాంగ్రెస్ సర్కార్ అని ముచ్చట మొత్తం వినకుండా మురిసిపోకుండ్రి. ఎందుకంటే బస్సుల సంఖ్యను పెంచుడు ఒక్కటే కాదు, దాంట్లో ప్రయాణం చేసేదానికి షింపే టికెట్ రేట్లు కూడా 50% పెంచిండ్రట. అంటే ఎప్పటికి 100 రూపాయలు ఉండే బస్ టికెట్ ఈ పండుగకు 150 రూపాయలు అవుతుంది అన్నట్టు. అంటే సంక్రాంతి పండుగను సంబరంగా చేసుకునే దానికి జమ చేసుకున్న పైసల నుంచి కొంత సర్కారు గుంజుకునే ఎత్తేసింది అన్నట్టు. స్పెషల్ బస్సుల పేరుతోని మన జేబులకు కత్తరేస్తుంది అన్నట్టు. ఇన్ని రోజులు ఆధార్ కార్డు చూపిస్తే ఆడోళ్లకు జీరో టికెట్ కొట్టిన బస్సులు ఇప్పుడు స్పెషల్ బస్సులు అవతారం ఎత్తుతాయి అన్నట్టు. అంటే నామకే వాస అన్నట్టు ఒకటో రెండో జీరో టికెట్ బస్సులు నడిపి ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టు చేయబోతున్నారు అన్నట్టు. జీరో టికెట్ బస్సుల కోసం ఆడోళ్ళు కళ్ళు కాయలు గాయంగా ఎదురు చూసి చూసి ఓపిక నశించి తోటి ప్రయాణికులను తిట్టుడు కొట్టుడు చేసేతానికి అవుతుంది అన్నట్టు. బస్ స్టాండ్లు నిండినా ఫ్రీ బస్సులు అనేటి అమాస కోటి పుణ్యాని కోటి అన్నట్టు వస్తాయి అన్నట్టు. మొత్తానికి ప్రయాణాలు చేసేటోళ్లకు షికాకు లేచి వదిలిపెట్టబోతున్నారు అన్నట్టు అని అంటుర్రు ఈ స్పెషల్ బస్సుల ముచ్చట తెలిసిన పబ్లిక్.